హరే కృష్ణ. దామోదరుడు. దామోదరుడు అనేది శ్రీ మహావిష్ణువు యొక్క మరొక నామం. ముఖ్యంగా శ్రీకృష్ణుడి బాల్య లీలతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా దామోదరుడు అంటే కడుపు చుట్టూ తాడు కట్టబడినవాడు అని అర్థం. దామోదర లీల కథను గురించి ఒక్కసారి తెలుసుకోవాలి. బాలకృష్ణుడు గోకులంలో అల్లరి చేస్తూ వెన్న దొంగలిస్తున్నప్పుడు తల్లి యశోదకు కోపం వచ్చి అతన్ని దండించాలని నిర్ణయించుకుంటుంది. కృష్ణుడిని ఒక పెద్ద రోలుకు తాడుతో కట్టడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆమె ఎంత పొడవాటి తాడు తెచ్చినా అది కృష్ణుడి కడుపు చుట్టూ కట్టడానికి 2 అంగుళాలు తక్కువవుతూ ఉండేదట. చివరికి తల్లి ప్రేమ ప్రయత్నం చూసి తన భక్తుల ప్రేమకు లొంగి ఆ అల్లరి కృష్ణుడు తనను తాను కట్టించుకోవడానికి అనుమతిస్తాడు. ఆ విధంగా తల్లి ప్రేమతో తాడుతో కట్టబడినందున శ్రీకృష్ణుడికి దామోదరుడు అనే పేరు వచ్చింది. భక్తుడి యొక్క ప్రేమకు బందీ దామోదరుడు. దామోదర లీల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి అధిపతి అయినటువంటి పరమాత్మను ఏ శక్తి కూడా బంధించలేదు. కానీ భక్తుడి నిష్కల్మషమైనటువంటి ప్రేమకు మాత్రము ఆయన లొంగిపోతాడు, బందీ అవుతాడు. కార్తీక దామోదర మాసంగా కార్తీక మాసాన్ని పిలుస్తూ ఉంటాం. ఈ లీల కార్తీక మాసంలో జరిగింది కాబట్టి కార్తీక మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో దామోదర రూపాన్ని పూజించడము, ముఖ్యంగా గోకులంలో ఆయన్ని కట్టిన లీలను గుర్తు చేసుకుంటూ దీపాలు సమర్పించడము, దామోదరాష్టకాన్ని చదువుతూ అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు దామోదర పూజను. సంక్షిప్తంగా దామోదరుడు అంటే శ్రీకృష్ణుడి బాల్య రూపం. భక్తుల ప్రేమకు తానే బందీ అయినటువంటి కరుణామయుడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే కార్తీక మాసం అంతయు దామోదరాష్టకాన్ని పఠిస్తూ దామోదరుడి యొక్క సేవను చేస్తారు భక్తులు. దామోదరాష్టకం అనేది హిందూ పురాణాలలో, ముఖ్యంగా పద్మపురాణంలో సత్యవ్రతమునిచే చెప్పబడినటువంటి 8 శ్లోకాల స్తోత్రము. ముఖ్యంగా శ్రీకృష్ణుడు దామోదరుడిగా అవతరించిన బాల్య లీలను కీర్తిస్తుంది ఈ అష్టకము. ఈ అష్టకం యొక్క విశిష్టత చాలా గొప్పది. దామోదరాష్టకం యొక్క ముఖ్యమైనటువంటి విశిష్టతలను గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా భక్తుడి ప్రేమకు లొంగుబాటు. ఈ అష్టకంలో ముఖ్యంగా శ్రీకృష్ణుడు తల్లి యశోద ప్రేమకు ఎలా లొంగిపోయి ఆమె కట్టిన తాడుకు బందీ అయ్యాడో వర్ణించబడింది. సమస్త విశ్వానికి అధిపతి అయినటువంటి పరమాత్మ తన భక్తుడి స్వచ్ఛమైనటువంటి ప్రేమ ముందు తన శక్తిని పక్కన పెట్టి ఒక సాధారణ బాలుడిలా భయపడడము, ఏడవడము, తల్లితో తాడుతో కట్టబడడము ఈ స్తోత్రము అద్భుతంగా వివరిస్తుంది. ఇది భగవంతుడి భక్త పరాధీనతను తెలియజేస్తుంది. దామోదరాష్టకంలోని ముఖ్యమైనటువంటి శ్లోకాలలో శ్రీకృష్ణుడిని పూజించే భక్తుడు మోక్షాన్ని లేదా వైకుంఠంలో స్థానాన్ని కూడా కోరుకోకుండగా కేవలము శ్రీకృష్ణుడి గోపాల బాలుడి రూపాన్ని ఎల్లప్పుడూ తమ హృదయంలో చూడాలని కోరుకుంటారు. ఇది భౌతిక కోరికల కన్నా, చివరి మోక్షం కన్నా కూడా భగవంతునిపై నిష్కల్మషమైనటువంటి ప్రేమ, భక్తికి యొక్క గొప్పతనాన్ని నొక్కి చెబుతుంది. కార్తీక మాసంలో ప్రత్యేకంగా దామోదరాష్టకాన్ని ప్రతినిత్యం కూడా పఠిస్తూ ఉంటారు. దామోదర లీల కార్తీక మాసంలో జరిగింది కాబట్టి ఈ మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు. కార్తీక మాసంలో భక్తులు ప్రతిరోజు శ్రీకృష్ణుడి లేదా దామోదరుడి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి ఈ దామోదరాష్టకాన్ని పఠిస్తారు. ఇలా చేయడం ద్వారా అన్ని పాపాల నుండి విముక్తి పొంది శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని పొందుతారని నమ్మకము. ఈ స్తోత్రము సచిదానంద స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య రూపాన్ని, చెవులకు ఊగుతున్న కుండలాలను, భయంతో కళ్ళు తుడుచుకున్నటువంటి బాలుని రూపాన్ని కళ్ళ ముందు ఉంచుతుంది. రోలుకు కట్టబడినటువంటి శ్రీకృష్ణుడు కుబేరుడి యొక్క కుమారులైన నలకుబరుడు మరియు మణిగ్రీవులకు శాప విమోచనం ప్రసాదించిన లీలను కూడా ఈ అష్టకము చివర్లో గుర్తు చేస్తుంది. ఈ విధంగా దామోదరాష్టకము కేవలము ఒక స్తోత్రం మాత్రమే కాదు, భగవంతుడి దివ్య లీల, ప్రేమ మరియు అత్యున్నతమైనటువంటి భక్తి భావాన్ని తెలియజేసే ఒక శక్తివంతమైనటువంటి ధ్యానం. కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేస్తూ
ఈ అష్టకాన్ని పాటిస్తారు. ఈ స్తోత్రము భౌతిక సంపదలు, కీర్తి, చివరికి మోక్షం కంటే కూడా భగవంతుడిపై స్వచ్ఛమైన, నిస్వార్థమైన ప్రేమ యొక్క గొప్పతనాన్ని బోధిస్తుంది. ఈ శ్లోకాలు భక్తులకు శ్రీకృష్ణుడి అత్యంత మధురమైన బాల్య రూపము అనగా యశోదమ్మకు భయపడే ఏడుస్తున్నటువంటి బాలుడి రూపంపై ధ్యానం చేయడానికి అవకాశం కల్పిస్తాయి. ఈ అష్టకము శ్రీకృష్ణుడి లీలా మాధుర్యాన్ని, ఆయన భక్త వాత్సల్యాన్ని కీర్తిస్తుంది. ఇంత గొప్పదైనటువంటి దామోదరాష్టకాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ఆ భగవానుని యొక్క కృపకు పాత్రులమవుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. హరే కృష్ణ.